ఈ రోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మాసంలో ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి ప్రియమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ నీటి కుండ కానీ దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని మనసులో స్మరించుకుంటూ ఈ మాసంలో నీటి కుండ ఎవరికైనా దానమిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు నిజ జ్యేష్ఠ మాసంలో మొట్టమొదటి రోజు. ఈరోజు కరవీర వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేయాలని కూడా చతుర్వర్గ చింతామణి, స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కరవీర వ్రతం అంటే దగ్గరలో ఉన్న గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళటం, గన్నేరు చెట్టు దగ్గర పసుపు కుంకుమలు వేయటం, గన్నేరు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. దీన్నే కరవీర వ్రతం అంటారు. దీనివల్ల సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. దీన్నే కదలీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ రోజు అరటి చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటం ఉంచి పూజించడం ద్వారా శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఇష్టదైవాన్ని 10 రకాల పుష్పాలతో పూజ చేయటం, 10 రకాలైన నైవేద్యాలు ఇష్టదైవానికి సమర్పించటం, లేదా 10 రకాలైనటువంటి ద్రవ్యాలను ఎక్కడైనా పారే నీళ్ళలో విడిచిపెట్టడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసిన 10 రకాలైన దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని త్రివిక్రమ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు త్రివిక్రమ రూపంలో ఉన్న విష్ణువును ధ్యానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్ష త్రయోదశి తిథి నాడు తేనె దానమిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ మాసంలో పౌర్ణమిని వటసావిత్రి వ్రతం అనే పేరుతో నిర్వహించుకోవటం, ఆ రోజు మర్రి చెట్టును పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. దీన్ని ఏరువాక పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. ఆ రోజు ఎవరైనా సరే ఉపవాసం ఉంటే ఏకాదశి వ్రతం చేసినట్లయితే 1000 సంవత్సరాల పాటు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథి నాడు ఎవరైనా సరే మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా, మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా విష్ణువుకు ప్రియమైనటువంటి జ్యేష్ఠమాసం సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.